పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 5వ రోజు కరుణ జపమాలకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మనమే అనేక విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈరోజు మన మధ్యలో సేవ చేసినటువంటి ఫాదర్ ఆరోగ్యస్వామి గారు, తన యొక్క తండ్రి మైకిల్ గారు చనిపోయి మరణ వర్ధంతి 14వ సంవత్సరం మరణ వర్ధంతిని ఈరోజు స్మరిస్తూ ఉన్నాం. ఫాదర్ గారి యొక్క తండ్రి మైకిల్ గారికి ఆత్మశాంతిని దయచేయమనియు వారి కుటుంబానికి తండ్రిగా దేవుడు ఉండాలని ప్రత్యేకం ప్రార్థిస్తాం. వీ హ్యావ్ ద 14th death anniversary of Father Aragasamy, who is working with us, by name Mr. Michael. May his soul rest in peace. అలాగే ఈ దినమున ఫాదర్ ఆరోగ్యస్వామి గారి యొక్క చిన్న నాయన మాణిక్యం గారు మరణించారు. అందువలన ఆయన ఆత్మ కోసం కూడా దేవుడు దయకొని ఆయనకి నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తాం. టుడే ఫాదర్ ఆరోగ్యస్వామి ఆల్సో లాస్ట్ హిస్ uncle, who is a brother of his father. Also, he is the godfather for him. So he died today by name Manikam. Let us remember his soul and may his soul rest in peace and the family be consoled. అలాగే హ్యారియత్ అనే ఒక వృద్ధా వయసులో ఉన్న తల్లి, ప్రతిసారి మనకు అనేక విషయాలలో పెన్షన్ నుంచి సహాయం చేసే వ్యక్తి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని ప్రార్థిస్తాం. అలాగే మా పెద్ద అక్క, సిస్టర్ అక్క కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఉండగా ఆమెకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచి దేవునికి సాక్షిగా నిలబెట్టాలని కూడా ప్రభుని ప్రార్థించుకుందాం. సిస్టర్ జోషి గారిని దేవుడు ఆశీర్వించిన గాక. అలాగే మరణించిన మకేనా శౌరయ్య జన్మదినోత్సవ సందర్భంగా ఆత్మశాంతి కొరకు అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సుచరిత కుటుంబం. మరణించిన మకేనా శౌరయ్య పరలోకంలో జన్మదినోత్సవం కొనియాడుతుండగా హ్యాపీ బర్త్డే టు హిమ్. అలాగే బి అనిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు గుర్తిగంతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆర్డ్విక్ క్రిస్టియన్ జన్మదినోత్సవ దీవెనలు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు కుటుంబ సభ్యులు. ఆర్డ్విక్ క్రిస్టియన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శ్రవణ్ ఇంజనీరింగ్ 3rd year చదువుచుండగా జరగబోయే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ వచ్చినట్లుగా మానసిక శారీరక ఆరోగ్యం, శ్రీదేవి ఉద్యోగ భద్రత, లక్ష్మి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈ నెలంతా జరుగుతున్న ప్రోగ్రామ్స్ని ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతననిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆదిలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం పలికిన దేవుడు ఆయన పుట్టిన తరువాత మత్తయి సువార్త 1:23లో ఇదిగో కన్యక గర్భధరించి ఒక కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడే మనతో ఉన్నాడు అని అర్థం. ఈ రోజులలో దేవుడే మనతో ఉండుటకు వస్తున్న పండుగను కొనియాడుతున్నాం. దేవా మాతో ఉండుమయ్యా, మమ్మ దీవించుమయ్యా, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని పాడే పాటను ఈరోజు మనము పాడుతూ ఉన్నాం. టుడే we understand that God's name is Emmanuel, means God is with us. That's the promise he made long ago through Isaiah, and when he was born they named him Emmanuel, and also he is called the one who is with us. May the Lord be with us during these days and perform mighty miracles. పాడుదాం. దేవా ఇమ్మానుయేలు దేవమా మాతో ఉండుమయ్యా, మమ్మ నడుపుమయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రం. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము దేవుడే మనకు పాదములకు దీపమై ఉన్నటువంటి వాక్కునిచ్చాడని 119వ కీర్తన 105వ వచనంలో చదువుతున్నాం. ఈరోజు ఉదయం కూడా వాక్కులో ఉన్నటువంటి శక్తి ఎంత మధురమైనదో, దాని మీద ఇల్లు కట్టుకునే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో పూజలో మీతో నా ద్వారా దేవుడు మాట్లాడాడు. మరొకసారి గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్కును చదువుతూ ధ్యానిస్తూ ఉంటే వెలుగు మన మీదకి వస్తుంది. ఆ వెలుగు బాటలు నడుస్తాము. ఈ సత్యమును గ్రహించే ఒక జ్ఞానమే దేవుడు వెలుగుగా వచ్చాడు అని మనం చదువుతున్నాం. God comes in the form of light, and when he comes, he will cast out dispel every darkness in our lives. దేవా 150 సంవత్సరాల వసంత కాలాన్ని ఎస్విడి సంస్థ కొనియాడబోతుండగా ప్రత్యేక దీవెనలు మా సంస్థ మీద, ప్రజల మీద దేవుని వాక్కని వెలుగు ద్వారా వచ్చునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. పారం జ్యోతి పారం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. భక్తితో చీకటి తొలగిపోవాలని, వెలుగును ప్రసాదించాలని ఈ ఆగమన కాలంలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 3 గంటల ప్రార్థనలో బల్లముతో పొడవబడిన యేసు హృదయం వైపు చూసి ప్రార్థించే మంచి ఒక సమయం ఇది. బల్లముతో పొడవబడినప్పుడు రక్తం మాత్రమే కాదు, జీవజలం కూడా ప్రవహించింది. దీనిని మనము యోహాను 19:34 చదువుతున్నాం. ఎవరైనా దప్పికతో ఉంటే వారందరి మీద మన దేవుడు నీటిని ప్రవహింపచేసే దేవుడు. దీనిని మనం యెషయా 44:3 చదువుతున్నాం. When Jesus was pierced, his heart rushed out with water and blood. And that water is nothing other than the Holy Spirit. Those who are thirsty, God will give to us. యోహాను 7:37, John 7:37. దేవా, జీవజలమై రమ్ము, మా పాప శాపమును తొలగించము, మాలో వర్షమై ప్రవహించుమని పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. జీవజలమా జీవజలమా నా దాహం తీర్చువాడా, జీవజలమా జీవజలమా నా దాహము తీర్చువాడా, పాప శాపములో ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా, పాప శాపములో ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ. కాన్సక్రేటింగ్ అవర్ సెల్స్ టు ద డివైన్ మర్సీ.
ఆపత్తు నుండి కాపాడి దేవుని వైపు చూస్తూ అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఉడకంలో పాల్గొనబోతున్న వారిని, వడకంలో పాల్గొనబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులు అనేకులకు తైలం అద్ది స్వస్థపరచిరి. Mark 6:13 says, they cast out many demons and they applied oil over them and healed them all. కీర్తన 145:14 వచనం, అతడు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారికి పైకి లేపును. Our God is a God who lifts up those who are fallen down, those who are depressed. The Lord lifts them up. Psalm 145:14. ఆయన రాకడ ద్వారా ఇవన్నీ జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదాం, వ్యాధులను అర్పిస్తాం, ప్రభు స్వస్థపరచునుగాక. ఆమేన్. పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, స్వస్థ నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడా. వ్యాధి బాధలతో కృంగిన వేళ స్వస్థత దయచేయుమా. వ్యాధి బాధలతో కృంగిన వేళ స్వస్థత దయచేయుమా. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. వ్యాధి బాధలు అనారోగ్యంతో ఉన్న వాటందరినీ ప్రభువునికి అర్పిస్తాం. అలాగే మా అక్క సిస్టర్ అక్క జోషి కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. మంచి ఆరోగ్యం ఇచ్చి సరళ సాక్షిగా లేపమని వ్యాధిగ్రస్తులందరి కోసం మన ఇంటిలో ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతున్న వారందరితో కలిపి ప్రభువునికి అర్పిస్తూ భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రాబోయే కార్యక్రమాల కోసం చివరి గుర్తులో ప్రార్థిస్తాం. వచ్చే ఆదివారం ఇక్కడ పిల్లలు మరి యువతి యువకుల సెమీ క్రిస్మస్ మనం కొనియాడుతున్నాం. అందువలన యువతి యువకులను పిల్లలను దయచేసి తీసుకురండి. వాళ్ళకు ప్రత్యేక ప్రోగ్రామ్స్ పెడుతూ ప్రభుని ప్రార్థిస్తాం. కమింగ్ సండే వీ హ్యావ్ సెమీ క్రిస్మస్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఆల్సో ఫర్ ద యూత్. కైండ్లీ ఇన్ఫార్మ్ అండ్ బ్రింగ్ దమ్ ఆల్. అలాగే యువతి యువకులందరికీ ఈ నెల చివరిగా అనగా 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు ప్రత్యేక యూత్ వడకం జరుగుతుంది. నక్షత్రంలాగా ప్రకాశించాలి ఎలా రహస్యములన్నీ మీ పిల్లలకు నేర్పిస్తాం. అందువల్ల యువతి యువకులందరినీ తీసుకురండి. ప్లీజ్ టెల్ దమ్ అబౌట్ దిస్ రెట్రీట్ 26th ఈవినింగ్ టు 29th ఆఫ్టర్నూన్ అండ్ ద థీమ్ ఈస్ షైన్ లైక్ స్టార్స్. సో దట్స్ ద థీమ్. సెండ్ ఆల్ ద యూత్ అండ్ ఇట్ ఈస్ ఆన్ 26th ఈవినింగ్ టు 29th ఆఫ్టర్నూన్. దయచేసి గమనించండి, యువతి యువకులు వచ్చేటప్పుడు మీరు అక్క చెల్లెలు అన్నదమ్ములైనా సరే దయచేసి ఆడవాళ్ళు ఒక సైడు మగపిల్లలు ఇంకొక సైడు ఉండేటట్టు అరేంజ్మెంట్స్ ఉంటాయి. అందువల్ల మీరు బ్యాగ్స్లో అలా మీ బట్టలు చదువుకొని అలా రావాలని మనం చేస్తున్నాం. కొద్దిగా చలిగా ఉంటే దాని ప్రకారం మీరు దయచేసి అలాంటి మరి షాల్వా ఇవన్నీ కూడా స్వెటర్ అన్నీ తీసుకురండి. ఇక్కడ గడపండి ప్రభు సన్నిధిలో. దేవుడు మీకు ప్రభుహితమైన సంవత్సరంను ప్రకటించునుగాక. ఆమేన్. అలాగే వచ్చే బుధవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక జ్ఞాన వడకం ఇంగ్లీషులో జరుగుతుంది. ఆగమన కాలంలో క్రిస్మస్ కోసం, తర్వాత న్యూ ఇయర్ కోసం సిద్ధం చేసుకునే రోజులు మిస్ కాకండి. ద ఇంగ్లీష్ retreat is coming Wednesday to up to Saturday afternoon, and so it's a preparation for Christmas and New Year. Come for the English retreat. Immediately after that will be the Telugu retreat 16th to I think 16th onwards it is. సో ఆ రోజుల్లో వచ్చి మీరు పాల్గొనండి, ప్రత్యేక దీవెనలు పొందండి. వడకంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. ద తెలుగు retreat is from 16th evening. Come and be blessed. It's a preparation for the new year and also for the Christmas. సో ఇవన్నిట్లో పాల్గొనటానికి మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా 14వ తారీఖున సాయం సమయమున మన కార్డినల్ ప్రత్యేకంగా 25 సంవత్సరాల వసంతకాలను చూసిన డివైన్ మర్సీ సెంటర్ హబ్సిగూడలో పూజా బలి మరి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉన్నాయి. అంతని సాగర్ గారి తరఫున నా తరఫున మీ అందరినీ అక్కడికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి ఆ పండుగను కొనియాడటానికి ఆహ్వానిస్తున్నాను. On 14th will be the silver jubilee celebration of this our branch, that is Divine Mercy Center. On behalf of Father Sagar Anthony, myself, I invite you for the Cardinal Mass followed by the silver jubilee celebration. అదే రోజున 14th 14 ఉదయం సంగారెడ్డి ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. సంగారెడ్డిలో జరుగుతున్న దయగల మాత పండుగ పూజ మనకి ఇవ్వబడింది. దయచేసి ఆ రోజు ఉదయం కూడా ఆ ప్రార్థనలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుటకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించి ముగించబోతున్నాం. మంచి కాపరి సదా మమ్ము కాచువాడా, ఆపదలు నన్ను చుట్టుముట్టినా నీ రక్షణను నాకు దయచేయుమా.
కీర్తన 34:19, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, Psalm 34:19, Micah chapter 2 verse 13. Lord, you are my good shepherd. Save me from all the evil and danger of life. పాడి ముగించే లోపల కీడులన్నిటి నుండి మంచి కాపరి మీ అందరిని కాపాడును గాక. ఆమేన్. మంచి కాపరి, మంచి కాపరి, నన్ను సదా కాచువాడా. మంచి కాపరి, మంచి కాపరి, నన్ను సదా కాచువాడా. ఆపదలు నన్ను చుట్టుముట్టిన నీ రక్షణ దయచేయుమా. ఆపదలు నన్ను చుట్టుముట్టిన నీ రక్షణ దయచేయుమా. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. చివరి గుర్తు చెప్పి భక్తితో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటి శక్తులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దాహముతో నీ అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాలయేసులాగా పిల్లల్ని ఎత్తుకొని రావాలని వేచి ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ఆదివారం జరుగుతున్న సెమీ క్రిస్మస్కి వస్తున్న పిల్లలు యువతి యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకమునకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన ప్రోగ్రాంలో విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
నూతనంగా ఇల్లు కట్టుకోవాలని అనుకొని 24 మంది కుటుంబాలకు అద్భుత రీతిగా ఇల్లు కట్టుకొని కార్యములను దేవుడు రాబోయే దినములో చేయబోతున్నాడు. ఆమేన్. లూయిస్, ఆహాస్, రూబర్ట్ మీ అందరినీ ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు ఆశీర్వాదం కొరకై. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు.